తెలుగుదేశం పార్టీ మనకి తెలుసు 45వ మహానాడు వేడుకల్ని జరుపుకుంటుంది. ఇవి హైబ్రిడ్ మోడ్లో జరుగుతూ ఉన్నాయి. హైబ్రిడ్ మోడ్లో జరగడం అంటే ఒకటేమో వర్చువల్గా కొంత ఉంటుంది, ఫిజికల్గా కొంత హాజరవుతారు. ఇలాగా వర్చువల్గా అంటే నిజానికి సెంట్రల్ ఆఫీస్లో పెద్ద నాయకులందరూ హాజరవుతారు. ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నాయకులు హాజరవుతారు. 1790 అంటే దాదాపు ప్రతి నియోజకవర్గంలో 10 ఆడిటోరియంలు లేదా 10 వేదికల మీద నుంచి వీళ్ళ కార్యకర్తలంతా పాల్గొంటారు. ఇక్కడ నుంచి తీర్మానాలు ఇవన్నీ ప్రవేశపెట్టి వాళ్ళంతా చూసేటటువంటి ఏర్పాటు, ఇంటరాక్ట్ అయ్యేటటువంటి ఏర్పాట్లతోటి ఒక పెద్ద సమావేశం మహానాడు జరుగుతుంది. మహానాడులో తీసుకున్నటువంటి, ఎందుకంటే మహానాడు చంద్రబాబు నాయుడు మెయిన్గా మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ కలిపి వాళ్ళు లింక్ చేసి ప్రవేశపెట్టినప్పుడు డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందకపోవడంతో మహిళా రిజర్వేషన్ దాన్ని కూడా ఉపసంహరించుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సందర్భంగా మహిళలకు అన్యాయం చేశారనేది చంద్రబాబు నాయుడు ప్రధాన డిమాండ్గా, ప్రధానమైనటువంటి ఆరోపణగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు ర్యాలీలు నిర్వహించారు. నిజానికి బీజేపీ స్టేట్స్ చేయనంత హడావిడి చేశారు. అయితే అది నిజానికి రాజకీయంగా అటాక, చిత్తశుద్ధి ఉందా లేదా, చంద్రబాబు నాయుడుకి 33 రిజర్వేషన్, 33% మహిళా రిజర్వేషన్ మీద కమిట్మెంట్ ఉందా, లేదంటే పొలిటికల్గా విపక్షాలను అటాక్ చేయడానికి, నరేంద్ర మోడీకి మరింత సాన్నిహిత్యం సంపాదించడానికి ఆయన ఆ ప్రయత్నం చేశారా అనే విమర్శలు ఉన్నాయి ఆయన మీద. ఈ నేపథ్యంలో మహానాడు అంటే మహానాడు తీర్మానాలకు కొంత శాంక్టిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీ నిజానికి మేనిఫెస్టో కంటే మహానాడులో పెట్టుకున్నటువంటి తీర్మానాల్ని కొంత మేరకు పవిత్రంగా భావిస్తూ ఉంటుంది. ఇప్పుడు మహానాడులోనే నారా లోకేష్ 33% రిజర్వేషన్ని చట్టపరంగా ఆమోదం పొందినా లేకపోయినా, పార్లమెంట్లో ఆమోదించినా లేకపోయినా 2029 ఎన్నికలు అంటే వచ్చే ఎన్నికల్లో చట్టసభల్లో 33% అంటే లోక్సభలో కానీ రాష్ట్రానికి చెందినటువంటి శాసనసభలో కానీ 33% రిజర్వేషన్ మేము ఇస్తామని చెప్పి స్పష్టంగా ప్రకటించారు. ఇది ఒక మేజర్ డెసిషన్ కింద చూడాలి. రాజకీయ పార్టీలు ఇంత సాహసం, ఎందుకంటే ఏ పార్టీ కూడా ఇప్పుడు పురుషాధిక్య సమాజం నడుస్తుంది. పురుషులు ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ సీట్లు కోల్పోతాయంటే ఎవరు పార్టీ నుంచి మద్దతు ఇవ్వరు. ఇటువంటి పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు ఉన్న నారా లోకేష్ ఇంత మేజర్ డెసిషన్, చంద్రబాబు నాయుడు కాకుండా నారా లోకేష్కి మ్యాంటిల్ ఏదైతే ఉందో అధికారం అనేటటువంటిది బదలాయింపు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు కంటే కూడా యాక్టివ్గా పార్టీ వ్యవహారాల్లో ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఇప్పటికే స్పష్టమైంది. మహానాడులో ఏం చేసిన ప్రకటన, నిజానికి పార్టీకి అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు స్థాయిలో ఈ నిర్ణయం, పొలిట్ బ్యూరో చంద్రబాబు నాయుడు స్థాయిలో ఈ నిర్ణయం తీసుకుని ప్రకటించడం కూడా చంద్రబాబు నాయుడు స్థాయిలో ప్రకటించాలి. కానీ నారా లోకేష్కి ప్రకటించడం అంటేనే భవిష్యత్ ఎలా ఉండబోతుంది, మహిళలకు సంబంధించినటువంటి ఇంత మేజర్ డెసిషన్ని నారా లోకేష్ ప్రకటించడం అంటే నారా లోకేష్ చంద్రబాబు నాయుడుతో చెప్పే నిర్ణయం తీసుకుంటారు. కానీ తద్వారా ఆయన జనంలోకి వెళ్ళడానికి, ఎందుకంటే మామూలు చంద్రబాబు నాయుడు చేసిన ఈ ప్రకటన, నారా లోకేష్ చేసిన పతాక శీర్షిక. ఎందుకంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక పెద్ద పార్టీ నిర్ణయం తీసుకుందంటే అటు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ చేయనటువంటి సాహసం. 33% మా పార్టీ పరంగా ఖచ్చితంగా ఇస్తామనేటటువంటి నిర్ణయం ఎవరు చేయలేరు. ఎందుకంటే మగాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. మహిళలు నిజానికి ఆర్థిక వనరుల సమీకరణ, ఇతరత్ర విషయాల్లో వెనకబడతారేమో, రకరకాలైనటువంటి ఉంటాయి. అంటే మందబలం, దాన్ని కండబలం, ఇవన్నీ చూపించడం కూడా రాజకీయాల్లో కనిపిస్తుంటుంది. మహిళలు వెనకబడితే తాము ప్రత్యర్థులతో పోటీ పడలేమో, అందువల్ల రాజకీయ పార్టీలు మహిళలకి సీట్లు ఇవ్వడం అనేది వెనకంజ వేస్తూ ఉంటాయి. అటువంటి దాన్ని అన్నింటినీ పక్కన పెట్టి 33% రిజర్వేషన్ ఖచ్చితంగా మహిళలకు ఇస్తామని చెప్పడం అనేటటువంటిది ఒక డేరింగ్ స్టెప్. అంతేకాకుండా తన నాయకత్వాన్ని స్థిరపరచుకునేటటువంటి, తన సామర్థ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించడానికి అనువైనటువంటి వేదికగా మహానాడిని నారా లోకేష్ వినియోగించుకున్నాడని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి థీమ్ కూడా, ఈసారి మహానాడుకి థీమ్ కూడా స్త్రీ శక్తి అనేటటువంటి థీమ్ తోటి నిర్వహిస్తున్నారు. సాధారణంగా మహిళల మీద అంటే ఎవరినన్నా అవమానించాలన్నప్పుడు మహిళలను బేస్ చేసుకుని అవమానిస్తూ ఉంటారు. అటువంటి సందర్భంని ఇక ముందు తెలుగుదేశం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అనుసరించకూడదు అంటూ స్పష్టంగా ఇదే వేదిక నుంచి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఎందుకంటే మహిళలు అంటే మామూలుగా గాజులు తొడుక్కున్నావా, అమ్మాయిలా ఏడవద్దు, ఇలాంటి పదాలని చాలా సాధారణంగా క్యాజువల్గా, ఎందుకంటే గాజులు తొడుక్కున్నావు అంటే సామర్థ్యం ఉండదా, ఎంపవర్మెంట్ ఉండదా,
అది ఒక అలంకారం, అదొక సంప్రదాయం. దానిని దృష్టిలో పెట్టుకుంటూ ఆడవాళ్ళని కించపరిచే విధంగా, మగవాళ్ళని కించపరచడానికి కూడా ఆడవాళ్ళని బేస్గా వాడుకోవడం అనేటటువంటి తిట్లలో గట్రా చాలా వరకు ఆడవాళ్ళ బేస్గానే తిడుతూ ఉంటారు. కానీ బలహీనతను చెప్పడానికి లేదంటే అవమానించడానికి కూడా ఆడవాళ్ళని బేస్ చేసి మగాళ్ళని తిడుతూ ఉంటారు. ఆ ఆడవాళ్ళని బేస్ చేసుకునేటటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో, గాజులు తొడుక్కున్న అమ్మాయిలా ఆడవద్దు, ఇలాంటి మహిళలను తక్కువ చేసేటటువంటి పదాలు ఏవి కూడా వినియోగించవద్దు అంటూ స్పష్టంగా తన క్యాడర్కి ఒక సంకేతం ఇచ్చారు. తర్వాత పాఠ్య పుస్తకాల్లో అంటే మహిళలు పనిచేస్తున్నటువంటి అంటే చిన్న చిన్న పనులు అంటే కేవలం మహిళలకే సంబంధించినవి, అంటే వంట సామాగ్రి క్లీనింగ్ ఇలాంటివి మహిళలకు సంబంధించినటువంటి పనులు అన్నట్లుగా పాఠ్య పుస్తకాల్లో ప్రచురిస్తూ ఉంటారు. వాటిని కూడా మేము తగ్గించేసాము, మహిళలే చేయక్కర్లేదు, ఆడవాళ్ళు మగాళ్ళు సమానమే, ఇంటి పనులు కానీ ఇతరత్ర కొన్ని పనులు కానీ బుట్ట బొమ్మల అల్లిక ఇలాంటివి కొన్ని ఉంటాయి, అవి కేవలం మహిళలకు సంబంధించినవి కాదు, మగాళ్ళు కూడా చేయొచ్చు, మగాళ్ళు కూడా చెయ్యాలి అనేటటువంటి సంకేతం ఇచ్చే విధంగా పాఠ్య పుస్తకాలు. ఎందుకంటే ఈయన హ్యూమన్ రిసోర్స్ అంటే మానవ వనరులు విద్యాశాఖ, మెయిన్ విద్యాశాఖకి సంబంధించి చూస్తున్నారు కాబట్టి వాటిని పాఠ్య పుస్తకాల నుంచి తొలగించామని. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇంకా వచ్చే ఎన్నికల నాటికి ఉండడు, అయిపోయింది ఆయన వయసు, 80 ఏళ్ళు వచ్చేస్తాయంటూ జగన్మోహన్ రెడ్డి చాలా ఆరోపణలు విమర్శలు తన పార్టీని బూస్టప్ చేసుకోవడానికి చేస్తున్నారు. దానికి కూడా నారా లోకేష్ ఇదే వేదిక నుంచి సమాధానం ఇచ్చారు. చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు ఉండొచ్చు, కానీ 25 ఏళ్ల కుర్రోళ్ళు ముగ్గురు ఆయనలో కనిపిస్తారు, ఆయనతో నేనే పోటీపడి పనిచేయలేను, అటువంటి పరిస్థితిలో ఆయన ఉంటారు, అంటే అంత యాక్టివ్గా ఉంటారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆశిస్తున్నాడో అది నెరవేరేటటువంటి సూచనలు లేవు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇచ్చారు. తర్వాత తమకుండేటటువంటి తెలుగుదేశం పార్టీకి ఉండేటటువంటి ప్రత్యేక చరిత్ర ఏంటంటే, మహిళలకు సంబంధించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కంటే ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించి ఏం చేశారంటే మనం చెప్పలేం. కానీ ఎన్టీ రామారావు టైంలో అప్పటికి 80స్లో మహిళలు ఇంకా చాలా రంగాల్లో వెనకబడి ఉండేవారు. ఆస్తి హక్కులు కానీ, తర్వాత మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు కల్పించడము, మహిళలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పడం కానీ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం కానీ, ఇలాంటి ఒక ట్రెండ్ని తెలుగుదేశం ఎన్టీ రామారావు టైంలో సెట్ చేసింది. ఆ ట్రెండ్ని ఒకసారి గుర్తు చేసి మళ్ళీ మహిళలకు సంబంధించినటువంటి చట్టసభల రిజర్వేషన్లు అనేటటువంటి దాన్ని మళ్ళీ ముందడుగు మేమే వేయబోతున్నాము అనే సంకేతాన్ని నారా లోకేష్ ఇచ్చారు. ఇది ప్రధానంగా తెలుగుదేశం చాలా మహానాడు జరుగుతూ ఉంటుంది, కానీ ఈ మహానాడికి ప్రత్యేకంగా మనం చెప్పాల్సి ఉంటుంది.